ఓ మతాన్ని కించపరిచేలా చిత్రం రూపొందించడంపై ఈజిప్ట్, లిబియాలో చెలరేగిన ఆందోళనలు మరింత విస్తరిస్తున్నాయి. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనపై అప్రమత్తమైన అమెరికా అన్ని దేశాల్లోని అమెరికా ప్రతినిధుల్ని అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యగా లిబియాకు యుద్ధ నౌకల్ని తరలిస్తున్నట్లు సమాచారం. అమెరికా కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి రూపొందించిన చిత్రంపై లిబియా, ఈజిప్ట్లో చెలరేగిన ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈజిప్టు రాజధాని కైరోతో పాటు లిబియాలోనూ అల్లర్లు కొనసాగుతుండటం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతోంది. వివాదాస్పద చిత్రంపై ఈజిప్ట్లో కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీధుల్లోకొచ్చిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈజిప్ట్లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి ప్రయత్నం జరగడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. పలు చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతోంది. అటు లిబియాలోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం బెంగాజీలోని రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో అమెరికా రాయబారి క్రిస్టోఫర్ స్టీవెన్ సహా మరో 3 ప్రాణాలు కోల్పోయిన అనంతరం బలగాలను పెంచినా పరిస్థితి అదుపులోకి రాలేదు. అమెరికా ఆందోళనలు మరిన్ని చోట్లకు విస్తరించినట్లు తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితులపై అప్రమత్తమైన అమెరికా వివిధ దేశాల్లోని అమెరికా ప్రతినిధులను అప్రమత్తం చేసింది. రాయబార కార్యాలయాల వద్ద భద్రత పెంచింది. అటు ఈ దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, దీని వెనుక అల్-ఖైదా కుట్ర ఉందని భావిస్తున్న అమెరికా ముందు జాగ్రత్త చర్యగా లిబియాకు 2 యుద్ధ నౌకల్ని తరలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పెంటగాన్ ప్రతినిధులు ధృవీకరించలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉన్న ఒబామా సైతం లిబియాలో అమెరికా రాయబారి, ఇతరుల మృతిపై విచారం వ్యక్తం చేశారు. లిబియాలో ఆందోళనకారుల దాడిలో అమెరికా రాయబారి, ఇతరుల మృతి ఘటనను ఆస్ట్రేలియా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశాయి.